ఎంత అభినందించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కనుక నేను మీ తరఫున వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే మీరు ప్రభుత్వానికి లేఖ పెట్టవలసి ఉన్నది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసి ఉన్నది అని చెప్పి. అట్లాగే యూటీఎఫ్ సభలు జరుగుతాయి, రేపు అంతా వస్తారు కనుక మీరేమీ దేవరించాల్సిన అవసరం లేదు, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి చాలా అట్టముక్కలు ఉన్నాయి కనుక మీరు ఆ దారిలోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నిలబడి రేపు ధర్నా శిబిరంలో కొద్దిమంది ఉండి మిగిలిన వాళ్ళు రేపు ఏదో ఒకటి తాడో పేడో తెలుసుకోవాలి, సిద్ధంగా ఉండండి. ఈ రెండు విషయాలు చెప్తా. పోరాటం చేయకుండా ఏది రాదు కనుక మీరు ఎన్ని పాటలు పాడినా మనకి ఇదే ఉంటుంది కనుక పోరాటం చేయాలి. నేను నిజంగా చెప్తాను ఒకసారి, మేము ఆనాడు 87లో పోరాటంలోకి వచ్చాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి లిస్టు కాదని ప్రభుత్వం మేము ఇయ్యమని ముఖ్యమంత్రి మారిపోయారు. మర్రి చెన్నారెడ్డి వేదిక మీద నుంచి సవాల్ విసిరాడు, ఈ నియమం చేయమని చెప్పి. సరే బిడ్డ చూసుకున్నాం, నువ్వో మేమో తీసుకున్నాం అని చెప్పి ఒక మహిళా టీచర్ తన ఒకటే చేతి ఉంది, ఒక చేతిలో బిడ్డ ఉంది. ఈ బిడ్డ నేను ఉద్యోగం వస్తే తప్ప బతకం, చచ్చిపోతాం, ఆ చచ్చిపోయేదేదో ముఖ్యమంత్రి కారు కింద పడి చచ్చిపోతామని చెప్పి మర్రి చెన్నారెడ్డి కారు ముందట బిడ్డను పెట్టి అక్కడ పడుకున్నది. మర్రి చెన్నారెడ్డి తెల్లారే పిలిచిండు, ఏమిటి మీ సమస్య అన్నాడు. శమంతకమణి అనే విద్యామంత్రి కుక్కల్ని ఎగదోడితే మహిళా టీచర్ల చీరలు జరిగిపోయింది. పోరాటం అంటే అట్లా చేసాం, ఉద్యోగంలోకి వచ్చాం కనుక ఎవరికి బెదరాల్సిన పని లేదు. ఇది ఎవరు అయ్యప్ప జాగిరి కాదు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంత్రులు, వీళ్ళంతా, ఈ ప్రభుత్వం అంతా మనతో బ్రతకవలసిన ప్రభుత్వం, ఈ విద్యా వ్యవస్థతో బ్రతకవలసిన ప్రభుత్వం కనుక వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ విద్యా శిబిరం వెంటనే రేపు ఒక సీరియస్ పోరాట రూపంలో కూడా వెళ్ళాలని నేను చెప్తూ, సార్ అన్నాడు కనుక ఒక మాట ఎట్లా ఉంటుంది మన దృష్టి, మనం ఏమనుకుంటామంటే ఏదో వాళ్ళు దైవక్షణాల మీద మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళ జేబుల నుంచి ఇస్తారు కనుక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఊకిన ఇస్తారనేటువంటి ఒక ఉదార స్వభావం ఉంటుంది. కాదు బిడ్డ, ఇంతకుముందు చెప్పినాం కదా, ఏ రక్త మాంసాలు అయితే చెందించి ఏ చెమట రక్త మాంసంతో ఈ ప్రజలకు పన్నులు కడుతున్నారో ఆ పన్నుల శ్రమ ఫలితంగానే మేము ఉద్యోగాలు పొందుతున్నాం, ఆ ఉద్యోగాలు వేతనాలు పొందుతున్నాం కనుక ఇది మా ప్రజాస్వామికమైన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చడం ప్రజల యొక్క, ప్రభుత్వాల యొక్క కనీస కర్తవ్యం. ఒకవేళ అది లేకపోతే ఈ పోరాటం ఎట్లా కొనసాగుతుందో, మీరు పాడుతున్న పాటలు, మీరు మాట్లాడుతున్న మాటలు నిజంగా చాలా ఉత్సుకతగా ఉన్నాయి. అట్లా నేను పాడలేను కానీ ఈ సందర్భంగా టీచర్లు ఎట్లా మనం విషయాల్ని చూస్తాం తరగతి గదులలో, ఒక విషయం పట్ల పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ ఎట్లా ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. వాడెవడో పిల్లవాడు సంఖకు జోలేసుకొని ఒక పాట పాడుతున్నాడు. సంఖ నడుమ ఒక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, సంఖ నడుమ ఒక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, నీవది గేయం అన్నావు, నీవది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను, నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. తినదరగక జీతాల కోసం కొట్లాడుతున్నాం జనం అనుకుంటూ, కాదు బిడ్డ, మేము జీతాల కోసం కాదు, పిల్లల జీవితాల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పి చెప్పడం కోసం. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదమన్నావు, నీవది వినోదమన్నావు, మేమది ప్రమాదమన్నాము. వాడెవరో తొక్కిసలాడపోతే ముఖ్యమంత్రి దాని మీద గంటన్నర సేపు ప్రసంగం చేసిండు కానీ ఇన్ని వేల మంది ఇక్కడ రోడ్ల మీద ఉంటే బిడ్డ నువ్వు మాట్లాడు. ఈ సమగ్ర శిక్ష వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు ఆ సమస్య గురించి అసెంబ్లీలు మాట్లాడాలి, శాసన మండలిలు మాట్లాడాలి, ఎమ్మెల్యేలు మాట్లాడాలి, మీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు మాట్లాడాలి. ఈ ధర్నా శిబిరం అందుకు ఉపయోగపడాలని. అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, నీవది కంకణం అన్నావు, నీవది కంకణం అన్నావు, నేనది సంఖ్యలన్నాను, నేనది సంఖ్యలన్నాను. ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది నాయన, 5వ ర్యాంకులో ఉన్నది. ఈ దేశంలో ఉన్న ఒక ప్రముఖమైన మనిషి ప్రపంచ కుబేరుడిగా మారిండు. ఈయన అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రపంచ కుబేరుడికి ఇచ్చే దాంట్లో మీరు 0.0001 ఇస్తే మా కేజీబీబీ విద్యార్థులకి ఇది అయిపోతుంది. 1,75,000 కోట్ల రూపాయలు ఒక రిలయన్స్ అధినేతకు మీరు రైట్ ఆఫ్ చేశావు. నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే చదువు కావాలని ఎన్ఈపీని తీసుకొచ్చావు కదా, నేషనల్ ఎడ్యుకేషన్
పాలసీలో వీళ్ళందరికీ ఒకే జీతం ఉండాలని ఎందుకో మాట్లాడలేవు. కనుక ఆ ప్రధానమంత్రిని కూడా ఈ సందర్భంగా మనం అడగాలి, అయ్యా ఒకే విద్యా విధానం కావాలంటున్నావు కదా, ఒకే జీతం ఉండాలి, ఒకే పని విధానం ఉండాలి, ఒకే సెలవు ఉండాలి, ఒకే హక్కులు ఉండాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. అందుకు సరి అయినటువంటిది మీరు తీసుకురావాల్సింది నూతన విద్యా విధానం కాదు. 64లో 66లో ఏ కొత్తారి అయితే చెప్పిండో అందరికీ సమానమైన విద్య ఉండాలి, పేదోడికైనా ధనికుడైనా ఒకే బడి ఉండాలి, అది కామన్ స్కూల్ విధానంలో ఉండాలి, అందరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ ఉండాలని చెప్పి అన్నాడు. కనుక ఆ కామన్ స్కూల్ విధానం కోసం కూడా మనం పోరాడి, మీరు ఒక కేజీవీపీగా, మీరు ఇంకొకరిగా, నేను గవర్నమెంట్ టీచర్గా, ఇంకొక కేంద్ర ప్రభుత్వ టీచర్గా ఉండడానికి లేదు, అందరూ టీచర్లు సమానమైనటువంటి ఒక సమానమైన విద్యా వ్యవస్థ కోసం కూడా మీ పోరాటం సాగాలని చెప్తూ, అట్లాంటి పోరాటంలో అసలు బాసినటువంటి ఆ నమ్మిన సత్యం కోసం ప్రాణాలను, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, నీవది మరణం అన్నావు, నీవది మరణం అన్నావు, నేనది జననం అన్నాను, నేనది జననం అన్నాను. అట్లాంటి మరణంతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, మీరు కూడా ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన కార్యక్రమం